ఒక సినిమా మన కుటుంబాన్ని చూసే విధానాన్నే మార్చగలదు అంటే నమ్ముతారా? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అలాంటి సినిమానే. వెల్కమ్ టు మై సిరీస్ సినిమాల నుంచి జీవిత పాఠాలు నా మాటల్లో. ఈరోజు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నుంచి నేర్చుకోవాల్సిన ఒక విలువైన జీవిత పాఠాన్ని మీతో పంచుకోబోతున్నాను. ముందుగా ఈ సినిమా పేరులో ఉన్న మీనింగ్ తెలుసుకుందాం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అంటే ప్రేమ, గౌరవం, అనుబంధాలతో నిండిన ఒక ఆదర్శ కుటుంబం. ఇంటి వాకిట్లో సిరిమల్లె చెట్టు ఎలా అయితే పరిమళం వెదజల్లుతుందో అలానే కుటుంబంలోని ప్రేమ కూడా అందరి జీవితాలను అందంగా మార్చాలి అనే మీనింగ్ ఈ పేరు మనకు తెలియజేస్తుంది. మరి ఈ సినిమా నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠం ఏంటంటే డబ్బు, హోదా ఇవి కాదు ముఖ్యం, ప్రేమ, ఆప్యాయతలు ఇవే ఒక కుటుంబానికి విలువైనవి అని చెప్పే సినిమా ఇది. ఈ సినిమాలో మనకు కనిపించే పెద్దోడు, చిన్నోడు కేవలం క్యారెక్టర్లు మాత్రమే కాదు, మన ప్రతి ఇంట్లో ఉండే ఇద్దరు అన్నదమ్ములు. పెద్దోడికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఎవరైనా ఏమైనా అంటే త్వరగా హర్ట్ అయిపోతాడు, ముఖం మీద నవ్వు తక్కువ. కానీ చిన్నోడు అలా కాదు, ఎంతటి ఈగోనైనా ఎంత పెద్ద ప్రాబ్లంనైనా ఒక చిన్న నవ్వుతో క్యాజువల్ మాటలతో కరిగించేస్తాడు. మన లైఫ్లో కూడా అంతే కదండి, పరిస్థితులు ఇప్పుడు మనకు నచ్చినట్లు ఉండవు. కానీ పెద్దోడిలా ప్రతిదానికి రియాక్ట్ అయ్యి స్ట్రెస్ పెంచుకుంటామా, లేక చిన్నోడిలా ఒక నవ్వు నవ్వి లైట్ తీసుకుంటామా అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. అయితే ఇలాంటి మగవాళ్ళ ఈగోల మధ్య ఆ ఇంటిని నవ్వుతూ మోసే ఒకే ఒక్క అందమైన కనెక్షన్ సీత. ఎదుటివారి నుంచి ఏమీ ఆశించకుండా ప్రేమను పంచే అందమైన క్యారెక్టర్ ఇది. అందరితో సరదాగా కలిసిపోతుంది, ఎప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో ముందే ఊహించుకుంటుంది. ఇలాంటి ఒక తెలుగింటి అమ్మాయి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఒక పండుగలా మారిపోతుంది. కానీ ఈ ఎమోషన్స్ అన్నిటి మధ్య ప్రాక్టికల్ ప్రెజర్ని తీసుకొచ్చే పాత్ర గీత తండ్రి గారిది. చాలామంది ఈయన్ని నెగిటివ్గా చూస్తారు, కానీ నిజానికి ఆయన నెగిటివ్ కాదు, బట్ చెప్పాలంటే అతి ప్రాక్టికల్ అని చెప్పొచ్చు. అది పొద్దున్న తన కూతురు ఇబ్బంది పడకూడదు అనే ఒక సగటు తండ్రి, అంటే ఇన్సెక్యూరిటీ ఆయనది. బంధాల కన్నా బ్యాంక్ బ్యాలెన్స్ ముఖ్యం అనుకునే ఈ కాంపిటేటివ్ సొసైటీకి ఆయన ఒక ప్రతిరూపం. ఈ ప్రాక్టికల్ ప్రెజర్ మొత్తాన్ని ఒక్క నవ్వుతో పటాపంచలు చేసే ఇండికాయ లాంటి క్యారెక్టర్ మన రేలంగి మావయ్య. చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్ని నెగిటివ్ మాటలు అంటున్నా ఆయన ఫిలాసఫీ చాలా సింపుల్, మనం బాగుండాలి, మనతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి. డబ్బు, హోదా ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి, కానీ సీత లాంటి స్వచ్ఛమైన ప్రేమ, రేలంగి మావయ్య లాంటి అండ దొరకడం చాలా అదృష్టం. ఈ డబ్బు, హోదా కన్నా మనుషుల మధ్య బంధాన్ని గెలిపించుకోవడమే అసలైన సక్సెస్. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే మూవీస్లో ఇదొకటి. మరి మీ ఇంట్లో మీ సీతమ్మ ఎవరు? మీ ఇంట్లో మీరు పెద్దోడా లేక చిన్నోడా? మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా? కామెంట్స్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.